Dear students, welcome to the session. Previous session lo manamu every homomorphic image of a ring is a ring ane theorem. Tarvata daniki corollary ga if R is commutative, then the homomorphic image is also commutative ane corollary consider chesam kada. We have proved those two concepts in the previous session. So ee session lo we will have the continuation part of that. So continuation part lo actually ga meeku next theorems unnayi, but ఆ theorems ni జస్ట్ యూ కెన్ రిమెంబర్ యాజ్ ద మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో లెట్స్ సీ ద థీరమ్స్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద థీరమ్స్ విచ్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, లెట్ ఆర్ కమా ఆర్ డాష్ బి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఏ హోమోమార్ఫిజం. దెన్ చూడండి, ఆర్ కమా ఆర్ డాష్ అనేది టూ రింగ్స్, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఎ హోమోమార్ఫిజం. అంటే ఆర్కి ఆర్ డాష్కి మధ్య ఎఫ్ అనే హోమోమార్ఫిజం ఉంది. దెన్ అలాంటప్పుడు ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ ఆర్ డాష్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్ ఇఫ్ ఆర్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ రింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే, బేసిక్గా అయితే ఆర్ డాష్ రెండు రింగ్సే, వాటి మధ్య హోమోమార్ఫిజం ఉంది. కానీ హోమోమార్ఫిజం ఉన్నప్పుడు ఒకవేళ ఆర్ గనక కామ్యుటేటివ్ రింగ్ అయితే అప్పుడు ఆర్ డాష్ కూడా ఖచ్చితంగా కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. ఓకే, బికాస్ దెర్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం బిట్వీన్ ఆర్ అండ్ ఆర్ డాష్. ఆర్కి ఆర్ డాష్కి మధ్య హోమోమార్ఫిజం ఉంటూ ఆర్ గనక కామ్యుటేటివ్ అయితే ఆటోమేటికలీ ఆర్ డాష్ కూడా కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ థీరం. సో ఎనీవే వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, అదే విధంగా సెకండ్ కాన్సెప్ట్ సెకండ్ పాయింట్ ఏమి అంటే, ఒకవేళ ఆర్ డాష్ గనక ఇంటెగ్రల్ డొమైన్ అయితే, అంటే కోడొమైన్, ఇక్కడ కూడా అంతే, ఆర్ డాష్ గనక ఇంటెగ్రల్ డొమైన్ అయితే ఆటోమేటిక్గా ఆర్ కూడా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది. ఆర్ డాష్ ఇంటెగ్రల్ డొమైన్ అయినప్పుడు ఆర్ కూడా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది. ఎప్పుడు వాటి మధ్య హోమోమార్ఫిజం అనేది ఉంటే, హోమోమార్ఫిజం ఉన్నప్పుడు కోడొమైన్ గనక ఇంటెగ్రల్ డొమైన్ అయితే డొమైన్ కూడా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది. అదేవిధంగా కోడొమైన్ కామ్యుటేటివ్ రింగ్ అయితే డొమైన్ కూడా కామ్యుటేటివ్ రింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఐడియల్ యూ డాష్ ఇన్ ద రింగ్ ఆర్ డాష్, ఆర్ డాష్లో మనం ఏదైనా ఒక ఐడియల్ యూ డాష్ అనేది తీసుకున్నప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్. అంటే అర్థం ఏమి చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది మనకున్న మ్యాపింగ్. అప్పుడు ఏమవుతుంది, ఆర్ డాష్ టు ఆర్ అనేది ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు యూ డాష్ అనేది దేనికి ఐడియల్? ఆర్ డాష్కి ఐడియల్. అప్పుడు ఆర్ డాష్ నుండి ఆర్ డాష్లో మనకి యూ డాష్ అనేది ఆర్ డాష్కి ఐడియల్. అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ మ్యాపింగ్ ఫ్రమ్ ఎఫ్ ఇన్వర్స్ యూ డాష్. అంటే మనకు ఆర్ డాష్లో అంటే కోడొమైన్లో ఐడియల్గా మనం ఏదైతే తీసుకుంటామో ఆ ఐడియల్ నుంచి ఇన్వర్స్ మ్యాపింగ్ ఆర్కి డిఫైన్ చేసినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ యూ డాష్ అనేది కూడా ఆర్లో ఐడియల్ అవుతుంది. చూడండి, మ్యాపింగ్ మనము ఆర్ నుంచి ఆర్ డాష్కి డిఫైన్ చేసినప్పుడు ఆర్ డొమైన్, ఆర్ డాష్ కోడొమైన్ అవుతుంది. ఇన్వర్స్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది, ఆర్ డాష్లో నుంచి ఆర్కు ఉంటుంది. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ యూ డాష్ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్. ఇమేజ్ సెట్ ఎక్కడ ఉంటుంది, మనకు ఆర్లో ఉంటుంది. కాబట్టి అది కూడా ఐడియల్ అవుతుంది. ఎప్పుడు ఆర్ డాష్లో యూ డాష్ అని ఐడియల్ తీసుకున్నప్పుడు ఆ ఐడియల్కి ఇమేజ్ సెట్ ఆర్లో ఉంటుంది, అది కూడా మనకి ఐడియల్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ అదే విధంగా ఇఫ్ ఎస్ డాష్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ డాష్, ఆర్ డాష్ అనేది కోడొమైన్ కదా, కోడొమైన్కి ఎస్ డాష్ అనేది ఒక సబ్ రింగ్ అయినప్పుడు ఆ సబ్ రింగ్ నుంచి మనం ఇన్వర్స్ మ్యాపింగ్ డొమైన్కి, అంటే దాని ఇమేజెస్ తీసుకోవచ్చు కదా డొమైన్లో, అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ డాష్ కూడా సబ్ రింగ్ అవుతుంది. దేనికి సబ్ రింగ్ అవుతుంది అది? ఇప్పుడు మనకి సెట్ ఎక్కడ ఉంటుంది, డొమైన్లో ఉంటుంది, ఆర్లో ఉంటుంది. కాబట్టి ఆర్కి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ డాష్ అనేది సబ్ రింగ్ అవుతుంది. సో ఇది ఇన్వర్స్ మ్యాపింగ్స్ గురించి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ దీస్ ఆర్ థీరమ్స్, but we are just considering it as important points. For each and every statement we have proofs. Okay, now let us consider a theorem
విచ్ ఇస్ వెరీ సింపుల్. సో ప్రూఫ్ చాలా సింపుల్ ప్రూఫ్ ఇది. థీరం స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ ఏమంటే లెట్ ఆర్ కామా ఆర్ డాష్ బి 2 rings and f from r to r dash be a homomorphism. Once again we have 2 rings. మళ్ళీ మన దగ్గర ఏంటి 2 rings ఉన్నాయి, ఆర్ కామా ఆర్ డాష్. అండ్ ఆర్కి ఆర్ డాష్కి మధ్యలో ఏముంది, వీ హ్యావ్ ఏ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజము డిఫైన్ అయింది. అలాంటప్పుడు ఫర్ ఎవ్రీ ఐడియల్ యూ ఇన్ ఆర్లో ఏదైనా ఒక ఐడియల్ యూ అనేది మనం తీసుకున్నప్పుడు దాని ఇమేజ్ సెట్ ఎక్కడ ఉంటుంది, ఐడియల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్లో ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐడియల్ మనకు ఒక 5 ఎలిమెంట్స్ ఆర్లో ఐడియల్ అయింది అనుకోండి, ఆ 5 ఎలిమెంట్స్కి కూడా ఇమేజెస్ ఎక్కడ ఉంటాయి, ఆర్ డాష్లోనే ఉంటాయి. సో ఆ ఇమేజ్ సెట్ని గనక మనము ఎఫ్ ఆఫ్ యూతో ఇండికేట్ చేస్తే యూ యొక్క ఇమేజ్ సెట్ని, ఆ ఇమేజ్ సెట్ కూడా ఐడియల్ అవుతుంది. దేనికి ఐడియల్ అవుతుంది, ఆర్ డాష్లో ఇమేజెస్ ఏవేవైతే ఉన్నాయో, ఇమేజ్ ఉంటుంది కదా ఆర్ డాష్లో మనకి, ఆ ఇమేజ్కి ఐడియల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ యూ అనేది. సో వన్స్ అగైన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూ అనేది ఆర్లో ఐడియల్ అయినప్పుడు మనకి ఇమేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి, ఆర్ యొక్క ఇమేజెస్ హోమోమార్ఫిజంలో ఆర్ డాష్లో ఉంటాయి. ఆ ఆర్ డాష్ యొక్క ఇమేజ్ సెట్ని మనం ఆర్ బార్తో ఇండికేట్ చేస్తాం కదా, ఆర్ బార్ కానీ ఎఫ్ ఆఫ్ ఆర్ కానీ ఇండికేట్ చేస్తాం కదా. ఇప్పుడు 10 ఎలిమెంట్స్ ఆర్లో ఉన్నాయి, ఇంకా సమ్ 10 ఎలిమెంట్స్ ఆర్ డాష్లో ఉన్నాయి. అప్పుడు 10 or 12 వాట్ ఎవర్ మే బి ద నంబర్, అంటే అలా తీసుకున్నప్పుడు ఈ 10 ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఆర్ డాష్లో ఉంటాయి. సో ఇమేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 ఎలిమెంట్స్ ఇమేజెస్ అయ్యాను అనుకోండి. ఇమేజెస్ అయినప్పుడు ఆ 8 ఎలిమెంట్స్ని ఏమంటాము, ఇమేజ్ సెట్. సో ఆ ఇమేజ్ సెట్కి ఈ ఎఫ్ ఆఫ్ యూ అనేది ఐడియల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ యూ అనేది ఏమి, ఆర్లో యూ అనేది ఐడియల్ తీసుకున్నప్పుడు ఐడియల్ యొక్క ఇమేజ్ సెట్ దేనికి ఐడియల్ అవుతుందని చెప్పాలి, కోడోమైన్లో ఇమేజ్ సెట్ అయితే ఏదైతే ఉంటుందో దానికి ఐడియల్ అవుతుందని చెప్పాలి. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫర్ ఎవ్రీ ఐడియల్ యూ ఇన్ ఆర్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ బార్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ డాష్ కాదు, అది మనం ఐడెంటిఫై చేయాలి, అది మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్. కోడోమైన్కి కాదు మనం ప్రూవ్ చేయాల్సింది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ద ఇమేజ్ సెట్. చెప్పాను కదా, ఎప్పుడూ కూడా మనకి ఆర్ డాష్ అనేది కోడోమైన్ అయినప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఇమేజెస్ కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు అన్ని ఎలిమెంట్స్ ఇమేజెస్ అవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద మ్యాపింగ్ ఆర్ డాష్ ఎఫ్ నుంచి మన ఆర్ నుంచి ఆర్ డాష్కి డిఫైన్ అయిన మ్యాపింగ్ ఆన్ టు అయినప్పుడు మాత్రమే మనకు ఆర్ డాష్ అనేది ఆర్ డాష్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇమేజెస్ అవుతాయి. సో ఇమేజ్ సెట్ ఆర్ డాష్లో ఉన్న ఇమేజ్ సెట్ ఏంటి, ఎఫ్ ఆఫ్ యూ అని తీసుకున్నప్పుడు, సారీ ఎఫ్ ఆఫ్ ఆర్ అని తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్ సెట్కి మనము ఈ ఎఫ్ ఆఫ్ యూ అనేది ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. కానీ వీ నీడ్ నాట్ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ద కోడోమైన్. ఆర్ డాష్కి ఐడియల్ అని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కాన్సెప్ట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్ కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఐడియల్ డెఫినేషన్ ఏంటి, సో ఐడియల్ లెట్ us రీకలెక్ట్, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఐడియల్ అని ఎప్పుడు అంటాము, ఇఫ్ ఆర్ ఈజ్ ఎ రింగ్ దెన్ యూ ఈజ్ సెడ్ టు బి అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆర్కి మనం యూని ఐడియల్ అని చెప్పాలి అంటే ఏ కామా 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కదా. ఫస్ట్ వన్ ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ, ఫస్ట్ కండిషన్. ఇంకో సెకండ్ కండిషన్ ఏంటి, ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. అంటే మనము ఏదైతే ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో అది ఐడియల్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దేనికి ఐడియల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆర్కి, అప్పుడు ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకొని, సో ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏఆర్ కామా ఆర్ఏ ఈ 2 ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలి, యూలో ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనము యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అంటాం. ఇది కదా మనకి డెఫినేషన్. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ బార్, అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ అని ప్రూవ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ యూలో ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్, ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలంటే 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ 2 ఎలిమెంట్స్కి ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయాలి. అదేవిధంగా సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి అంటే
ఒక ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ యూలో తీసుకోవాలి, ఇంకో ఎలిమెంట్ ఎక్కడ తీసుకోవాలి, దేనికి మనం ఐడియల్ అని ప్రూవ్ చేయాల్సింది, ఆర్ బార్కి. సో ఆర్ బార్ లేదా ఎఫ్ ఆఫ్ ఆర్, సో దానికి మనము ఐడియల్ అని ప్రూవ్ చేయాలి కదా. సో ఆర్ బార్లో ఒక ఎలిమెంట్ తీసుకొని ఏఆర్ అదే మనం ఆ 2 ఎలిమెంట్స్ ప్రోడక్ట్స్ ఎఫ్ ఆఫ్ యూలో ఉందని ప్రూవ్ చేయాలి. ఇది కదా మనకు క్రైటీరియా. సో అది ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి ఇచ్చారు, సో గివెన్ ఆర్ కామా ఆర్ డాష్ ఆర్ 2 రింగ్స్ మనకి ఇచ్చింది, ఆర్ కామా ఆర్ డాష్ 2 రింగ్స్. తర్వాత ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. తర్వాత లెట్ యూ బి ఎన్ ఐడియల్ ఆఫ్ ఆర్, యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అనేది టు ప్రూవ్ దట్. ఆ ఐడియల్ అయినప్పుడు చూడండి, ఐడియల్ అయినప్పుడు మనకి ఐడియల్ యొక్క ఇమేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి అనుకున్నాం, ఫస్ట్ డిస్కస్ చేసాం కదా. ఇమేజెస్ అన్నీ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఇమేజ్ సెట్లో ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్. ఎఫ్ ఆఫ్ యూ అనేది ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. దేనికి ఐడియల్ అని ప్రూవ్ చేయాలి, ఆర్ బార్కి ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. సో లాస్ట్ థీరంలో కూడా నేను చెప్పాను, హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఏ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఎ రింగ్ అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఆ హోమోమార్ఫిక్ ఇమేజ్ నాన్ ఎంప్టీ అని చెప్పాలి కదా. నాన్ ఎంప్టీ అని చెప్పగలిగితేనే మనము నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడ్ కాగలుగుతాం. సో ఇక్కడ కూడా అంతే, ఎఫ్ ఆఫ్ యూ అనేది మనం నాన్ ఎంప్టీ అని చెప్పాలి. నాన్ ఎంప్టీ అని చెప్పడానికి యూ అనేది ఏమి ఐడియల్ కదా, ఐడియల్లో ఖచ్చితంగా 0 ఎలిమెంట్ ఉంటుందా, ఆ 0 ఎలిమెంట్కి ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఐ మీన్ కోడమైన్లో తీసుకున్నప్పుడు 0 డాష్, ఆ 0 డాష్ ఏంటి, ఇమేజ్ సెట్ ఎఫ్ ఆఫ్ యూలో ఉంటుంది అంతేనా. సో 0 బిలాంగ్స్ టు యూ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. సో అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి వీ కెన్ సే దట్ ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ నాన్ ఎంప్టీ అండ్ ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంతేనా. ఇమేజ్ సెట్కి సబ్సెట్ అది, ఇమేజ్ సెట్కి ఎఫ్ ఆఫ్ యూ అనేది సబ్సెట్. ఇమేజ్ సెట్ దేనికి సబ్సెట్, కోడొమైన్ ఆర్ డాష్కి సబ్సెట్. సో ఇది మన మైండ్లో ఉండాలి. సో now you have f of u is non-empty and it is a subset of f of r. ఇప్పుడు ఏం చెప్పాను, ఐడియల్ క్రైటీరియా వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్, 2 కండిషన్స్ కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేయడానికి లెట్ మీ టేక్ 2 ఎలిమెంట్స్ ఇన్ ఎఫ్ ఆఫ్ యూ. ఎఫ్ ఆఫ్ యూలో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం, ఇమేజ్ సెట్ కదా. సో ఇమేజ్ సెట్లో ఎలిమెంట్స్ లెట్ మీ టేక్ ఇన్ ద ఫార్మ్ ఏ డాష్ బి డాష్. సో ఏ డాష్ లెట్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఎప్పుడైతే ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆఫ్ యూలో ఉన్నాయో ఇమేజెస్ అంటే అది ఖచ్చితంగా డొమైన్లో అంటే యూలో ఏదో ఒక ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ కావాలి. అక్కడ వాటికి ఇమేజెస్ అయితేనే కదా ఇవి ఇమేజ్ సెట్లో ఉంటాయి. కాబట్టి కెన్ ఐ సే దట్ దెర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్ అండ్ కామా ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్. ఇదే విధంగానే కదా మనం అక్కడ ఇంతకుముందు ప్రీవియస్ థీరంలో కూడా కన్సిడర్ చేసింది. వెన్ ఎవర్ యూ టేక్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద ఇమేజ్ సెట్లో మనం ఎప్పుడు ఎలిమెంట్ తీసుకున్నా ఇమేజ్ సెట్లో ఒక ఎలిమెంట్ అంటే అర్థము అది డొమైన్లో ఏదో ఒక దానికి ఇమేజ్ అవుతా ఉంది అని. కాబట్టి మనం ఇమేజ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డొమైన్లో దెర్ ఎగ్జిస్ట్ 1 ఎలిమెంట్ సచ్ దట్ this element is the image of the particular element. Kabatti there exists a comma b belongs to u such that f of a equal to a dash comma f of b equal to b dash. Kani a comma b belongs to u అనేది ఐడియల్ కదా, యూ ఐడియల్ కాబట్టి ఐడియల్ క్రైటీరియా సాటిస్ఫై అవుతుందా. ఆల్సో ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఈజ్ అన్ ఐడియల్ ఇంప్లైస్ కెన్ ఐ సే దట్ ఐడియల్ ప్రాపర్టీస్ ప్రకారము ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అని చెప్పచ్చా. ఏ మైనస్ బి యూలో ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది ఇట్ విల్ బీ ఇన్ ఎఫ్ ఆఫ్ యూ, ఇమేజ్ సెట్లో ఉంటుందా. సో కెన్ ఐ సే దట్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఓకే, సో ఇది మనకు ఎఫ్ ఆఫ్ యూలో 2 ఎలిమెంట్స్ తీసుకోవడం వల్ల వచ్చిన క్రైటీరియా. ఇక్కడ మనము చూడండి డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ వచ్చింది కదా. హియర్ యూ హ్యావ్ 2 ways ఆఫ్ ప్రూవింగ్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కదా, హోమోమార్ఫిజం ప్రకారము ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బిని కెన్ ఐ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి అని రాసుకుని ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అని రాసుకోవచ్చు అంతేనా. హోమోమార్ఫిజం క్రైటీరియా ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమి ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి అంటే ఏమి బి డాష్. సో ఇక్కడే మనకు డైరెక్ట్గా కూడా ఏ డాష్ మైనస్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ వస్తుంది. అలా అయినా రాయొచ్చు, ఆర్ ఎల్స్ సపరేట్గా ఇప్పుడు ఏ డాష్ మైనస్ బి డాష్ కన్సిడర్ చేసుకోండి. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఏ డాష్ మైనస్ బి డాష్ తీసుకుంటే ఏ డాష్ బదులుగా ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు, మైనస్ బి డాష్ బదులుగా ఎఫ్ ఆఫ్ బి రాయొచ్చు.
ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది రివర్స్ స్టెప్స్ రాస్తే మనకు అక్కడ కంటిన్యూషన్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ యూలో ఉంటుంది. అంటే ఫస్ట్ కండిషన్ ఐడియల్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే. ఇప్పుడు లెట్ us కమ్ టు ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్కి చూడండి, ఐడియల్ డెఫినేషన్లో ఏమనుకున్నాము, ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుని ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ అని రావాలి. ఇక్కడ మనము ఐడియల్ ప్రూవ్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ యూ కదా. సో ఐ హ్యావ్ టు టేక్ అన్ ఎలిమెంట్ ఏ డాష్ ఇన్ ఎఫ్ ఆఫ్ యూ. ఎఫ్ ఆఫ్ యూలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దేనికి ఐడియల్ అని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఆర్కి ఐడియల్ కాబట్టి ఆర్ డాష్లో ఎఫ్ ఆఫ్ ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ మీ టేక్ ఏ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ అండ్ ఆర్ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, ఇమేజ్ సెట్. కానీ ఎప్పుడైతే మనం ఇమేజ్ సెట్లో ఎలిమెంట్స్ తీసుకుంటామో ఇంతకుముందు అనుకున్నట్టుగానే దీనికి రిలేటెడ్గా మనకి డొమైన్లో ఎలిమెంట్స్ ఉంటాయి. So implies, can I say that there exists A belongs to U, R belongs to R such that f of A equal to A dash, f of R equal to R dash అనుకోవచ్చా? నౌ అగైన్ చూడండి, ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్. మళ్ళీ ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది, సెకండ్ కండిషన్ ప్రకారము ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్గా మనకు కావాల్సిన క్రైటీరియా ప్రూవ్ చేయొచ్చు. ఏఆర్ ఆర్ఏ యూలో ఉన్నప్పుడు దీని ఇమేజెస్ ఎక్కడ ఉంటాయి, ఎఫ్ ఆఫ్ యూలో ఉంటాయి, అంతేనా. ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏఆర్ ఎఫ్ ఆఫ్ ఆర్ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. కానీ ఎఫ్ హోమోమార్ఫిజం కదా, ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏఆర్ని సెకండ్ కండిషన్ బేస్ చేసుకుని కెన్ ఐ రైట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్, అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా, బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఎందుకని బ్రాకెట్లో అందుకని రీజన్ రాసాం, సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. కానీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమి, ఏ డాష్, ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ డాష్. సో వీ గాట్ ఏ డాష్ ఇంటూ ఆర్ డాష్ ఆర్ డాష్ ఇంటూ ఏ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. అదేనా మనం సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాల్సింది. చూడండి, ఇప్పుడు 1 and 2 రెండు కంబైన్ చేసామనుకోండి మనకు ఐడియల్ క్రైటీరియా మొత్తం వచ్చేస్తుంది. ఏంటి, ఏ డాష్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ ఇంప్లైస్ ఏ డాష్ మైనస్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. అండ్ సెకండ్ కండిషన్ ఏ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ ఆర్ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ అయితే ఏ డాష్ ఆర్ డాష్ ఆర్ డాష్ ఏ డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. And hence f of u is an ideal of f of r equal to r bar. So ఇది ఆల్మోస్ట్ మనకి సిమిలర్ టు హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఎ రింగ్ అనే క్రైటీరియాకి అలా సిమిలర్ లైన్స్లో ఉంది కదా ప్రూఫ్. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రూఫ్. నేను ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా యూ కెన్ అండర్స్టాండ్ ద ప్రూఫ్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ what we have to remember is if f from r to r dash is on to homomorphism. ఆన్ టు చూడండి, ఆన్ టు అన్నప్పుడు ఆటోమేటిక్గా కోడొమైన్ ఇస్ ఈక్వల్ టు రేంజ్ అయిపోతుంది. ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు ఫర్ ఎవ్రీ ఐడియల్ యూ ఇన్ ఆర్ ఎఫ్ ఆఫ్ యూ ఈస్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ డాష్. ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు ప్రతి ఐడియల్ కూడా ప్రతి ఐడియల్ మనం ఏ ఐడియల్ తీసుకున్న ఆర్లో దాని ఇమేజ్ సెట్ కూడా ఐడియల్ అవుతుంది ఆర్ డాష్లో. ఓకే, ఆర్ డాష్ అని ఎందుకన్నాము, ఆన్ టు హోమోమార్ఫిజం కాబట్టి ఇంకా మనకు సపరేట్గా ఇమేజ్ సెట్ అని కోడొమైన్ అని సపరేట్గా ఉండదు. కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సెట్ అయిపోతుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ అయిపోతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ఆర్ డాష్ అని చెప్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇన్ దిస్ సెషన్. ఓకే, నెక్స్ట్ సెషన్లో వీల్ కంటిన్యూ విత్ ద కాన్సెప్ట్ కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం. ఇదన్నీ కూడా చెప్పాను కదా, కెర్నల్ అనే కాన్సెప్ట్ కూడా మీకు గ్రూప్ థియరీలో వచ్చింది. సో జస్ట్ సిమిలర్ లైన్స్లో వీ విల్ హ్యావ్ ద ఎక్స్టెన్షన్ ఇన్ దిస్ రింగ్ థియరీలో. కాబట్టి వీ విల్ డిస్కస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. కాబట్టి ఈ నోట్స్ మీరు కాపీ చేసుకోండి. మోస్ట్లీ ఐ మే నాట్ కన్సిడర్ దీస్ టాపిక్స్ ఇన్ క్లాస్లో నేను మళ్ళీ ఇది చెప్పకపోవచ్చు. So you just copy the notes and try to understand the theorems. Okay, thank you.